శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 ఆగస్టు నెల రాశి ఫలితాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, ఉద్యోగం బాగుంటుందా, వ్యాపారం బాగుంటుందా, నాకు వివాహం అవుతుందా, ఉద్యోగం ఉంటుందా, ఉన్న ఉద్యోగం పోతుందా, లేదా విదేశాలకు వెళ్తానా, ఇన్ని సమస్యలతో ఉంటారు ప్రతి ఒక్కరు. కూడా గుర్తుపెట్టుకోండి, మేము చెప్పే ఈ జాతకం గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని యూనివర్సల్గా చెప్పడం జరుగుతుంది. అది మీ వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించి తెలుసుకోండి. లేదా మా ద్వారా జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? కనబడుతున్నటువంటి డిస్ప్లేలో కనబడుతున్నటువంటి ఈ యొక్క నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, కులదేవాన్ని నమ్మండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, 2026 ఆగస్టు మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, శుక్రుడు కన్యా రాశిలో, కుజుడు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, రాహుకేతు నక్షత్ర మార్పులో ఉన్నారు. వృషభ రాశి వారికి నెల శుభాశుభ ఫలితాల్లో స్థిరమైన అభివృద్ధి, ఓర్పుకు ప్రతిఫలం కూడా చెప్పచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు క్రమంగా పూర్తి అవుతాయి. ఉద్యోగ వ్యాపారంలో సమతుల్యత పాటిస్తే విజయాలు సాధిస్తారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం అంటే అనుభవజ్ఞుల సలహా తెచ్చుకొని చేయండి. ఈ నెల సర్వీస్ సెక్టర్ వారికి ఐటీ, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, మెడికల్, విద్య, హాస్పిటాలిటీ, ఫార్మా, రిటైల్ రంగంలో పనిచేసిన వారికి అభివృద్ధి కనబడుతుంది. విదేశీ కంపెనీతో పనిచేసే వారికి కొత్త ప్రాజెక్టులు, ప్రశంసలు వచ్చే అవకాశాలు బాగున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం స్థిరపడుతున్నటువంటి వారు, సిద్ధమవుతున్న వారికి గ్రూప్స్, బ్యాంకింగ్, రైల్వే, ఎస్ఎస్సి, యూపీవీసీ, పోలీస్, టీచింగ్ పరీక్ష ఈ ఎగ్జామ్స్ అంతా రాసిన వాళ్ళకి శ్రమకు తగ్గ ఫలితం దక్కే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్, జీతం పెంపు లేదా కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంటుంది. ప్రైవేటు ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు వస్తాయి. మీ పనితీరు ఉన్నతాధికారుల దగ్గర కాస్త చర్చనీయాంశంగా మారే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి పార్ట్నర్షిప్ వ్యాపారం పారదర్శకత తప్పనిసరి. బంగారం, వస్త్రాలు, వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార వ్యాపారం, నిర్మాణ రంగంలో కాస్త కనిపిస్తుంది అవకాశాలు. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు, వ్యాపార విస్తరణ అనుకూల సమయం. వ్యాపారంలో ఆదాయం పెరిగే సూచనలు ఉన్నా కొంచెం ఖర్చు కూడా నియంత్రించుకోక తప్పదు. ఇల్లు, భూమి, వాహనం కొనుగోలు ఆలోచన ముందు సాగొచ్చు. ఆర్థికంగా అనవసరపు విలాస ఖర్చులు తగ్గిస్తే ఆర్థికంగా బలపడతారు. స్థిరంగా ఉంటుంది ఆర్థికంగా ఈ నెల. పాత బకాయిలు తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక షేర్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రయోజనం. హై రిస్క్ అవన్నీ కూడా పెట్టకండి. కుటుంబ దాంపత్యంలో ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు పెరుగుతుంది. ఇంట్లో పిల్లల యొక్క వివాహం లేదా గృహప్రవేశాది దాని గురించి చేసే అవకాశాలు ఉన్నాయి. ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో ప్రయాణాలు చేసే అవకాశాలు, విలాసయాత్ర లేదా ఆధ్యాత్మిక యాత్ర చేసే అవకాశాలు బాగున్నాయి. ఇక ప్రేమికులకి వివాహం గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. మీ పెద్దవాళ్ళని సంప్రదించండి. ఆరోగ్యపరంగా గొంతు, మెడ, థైరాయిడ్, జీర్ణకోశ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఒక స్మాల్ సర్జరీ కూడా అయ్యే అవకాశాలు కనబడుతుంది. జాగ్రత్త. సమయానికి ఆహారం, నడక, యోగా, ఆరోగ్యం లాంటిది మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలో, విదేశీ విద్య, టెక్నికల్ కోర్సులో సిద్ధమవుతున్న వారికి ఇది ఒక మంచి సమయం. రైతులకి వ్యవసాయంలో సరైన ప్రణాళికతో ముందుకు వెళితే మంచి ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వం నుంచి సబ్సిడీ లాంటిది పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. పంట సంరక్షణ నిర్లక్ష్యం చేయకండి. సినిమా, టీవీ, సంగీత, నాట్య, సోషల్ మీడియా, యూట్యూబ్ రంగం ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తున్నాయి. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెరిగి మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు, పార్టీలో బాధ్యతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రజల ఆదరణ పెరుగుతుంది. ప్రజల సమస్యల పట్ల స్పందిస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. విదేశీ ఉద్యోగం, వీసా, ఉన్నత విద్య, ఇమిగ్రేషన్ సంబంధించి పురోగతి కొంచెం ఆలస్యమైన పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు కేసులు, వ్యవహారాలు నెమ్మదిగా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. భూమి, ఇల్లు కొనుగోలు, అమ్మకాలు లేదా భార్యాభర్తల మధ్య విడాకుల వరకు వెళ్ళినవన్నీ కూడా కూర్చొని మాట్లాడి సెటిల్ చేసుకోండి. అవసరం లేని ఖర్చులు తగ్గించుకుంటే ఈ నెలంతా కూడా బాగుంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి, చాలా బాగుంటారు మీరు. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారం, శుక్రవారాల్లో శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రార్థన చేయండి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం శ్రీమాత్రే నమః చెప్పి 108 సార్లు పారాయణం చేయండి ప్రతిరోజు. గోమాతకు పచ్చగడ్డి లేదా అరటి పండ్లు సమర్పించండి. శుక్రవారం నెయ్యి దీపం వెలిగించండి. శ్రీ సూక్త పారాయణం చేయండి. బియ్యము, పాలు, తెల్లని వస్త్రాలు ఇవన్నీ కూడా దానంగా ఇవ్వండి. తెలుపు లేదా ఆకుపచ్చ రంగు ఈ నెలంతా కూడా వాడండి. 6 మరియు 2 అనే ఒక నంబర్ని ఎక్కువ వాడండి. సోమవారం, శుక్రవారం మీకు చాలా కలిసి వస్తుంది. ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. ఇంకను
అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి ఒక 48 రోజులు పూజ చేసి, చండీ సుదర్శన యాగం చేసి, సుబ్రహ్మణ్య భుజంగం పారాయణ చేసి, కరుంగాళిమాల మీకు అందివ్వడానికి సిద్ధంగా ఉంది. కావలసిన వారు మీ యొక్క వ్యక్తిగత జాతకంతో పాటు ఇది పొందడానికి కనబడుతున్నటువంటి నంబర్కి టెక్స్ట్ చేయండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. కల్లుప్పుతో ఒక చిన్న పరిహారం. కల్లుప్పు అంటే దొడ్డుప్పు అంటారు చూసారు. ఇవన్నీ ఒక గాజు లేదా మట్టి గిన్నెలో కల్లుప్పు నింపి ఇంటికి ఒక మూలన ఉంచండి. వారానికి ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి ఉప్పును మార్చి పాత ఉప్పుని ఇంటి బయట పారేయండి. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్గా ఉంటారు. స్నానానికి కల్లుప్పు, మీ నీళ్ళు స్నానం చేస్తే బకెట్లో 2 కల్లుప్పు వేసి స్నానం చేయండి. నెగిటివ్స్ అంతా పోతుంది. చర్మ వ్యాధులు అసలే రావు. అదొకటి. శరీరంలో మనసు తేలిక అనిపిస్తుంది. దృష్టి దోష నివారణకు కూడా ఈ పిడికెడు ఉప్పు, కల్లుప్పుని చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అలా దృష్టి తీసేలా పడేయండి. అది కూడా చాలా మంచిది. ఉప్పుని ప్రవాహ నీటిలో కానీ లేదా నీళ్ళలో కలిపి వేసేయండి.